హాయ్ అండి. నమస్తే. క్విక్‌గా, ఈజీగా లంచ్ బాక్సుల్లోకి ఈజీగా రెడీ అయిపోయే దొండకాయ వేపుడు తయారు చేయబోతున్నాను. ఇది దొండకాయ వేపుడే కానీ దీనికి రసం అవసరం లేదు. పప్పు అంతకన్నా అవసరం లేదు. చాలా ఈజీగా ఎవరైనా కూడా ఈజీగా తినేయొచ్చు. ఎక్కడికైనా ఈజీగా బాక్సుల్లోకి చాలా బావుంటుంది. దొండకాయ అసలు ఇష్టం లేదన్న వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. నేనిప్పుడు ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తానో ఆ దొండకాయ ఫ్రైని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. దొండకాయలను తీసుకున్నాను. ఇవి లేతగా ఉన్నవి తీసుకుంటున్నాను. మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ముదిరిన దొండకాయలు కాకుండా కొంచెం లేతగా ఉన్న దొండకాయలను వేరుకొని తెచ్చుకొని వాటర్‌లో వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకొని బాగా వాష్ చేసేసుకొని కడిగేసుకోవాలి. దొండకాయలకి ఎక్కువగా ఇసుక అంటుకుంటుంది. ఆ ఇసుక కర్రీ వండేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. ఎందుకంటే దొండకాయలను మనం శుభ్రంగా కడగకపోతే ఇసుక కూడా వెళ్ళిపోతుందండి. అందుకే నానబెట్టి కడుక్కోవడం వల్ల దొండకాయలకు అంటుకున్న ఇసుక తొందరగా పోతుంది. దొండకాయ ముక్కల్ని కత్తిపీటతో అన్నీ ఒకే ఈక్వల్‌గా ఉండేటట్టుగా చిన్న చిన్న ముక్కల కిందగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకుంటే దొండకాయ ఫ్రై ఈజీగా అయిపోతుంది. తినడానికి అలాగే చూడడానికి కూడా చాలా బావుంటుంది. అలాగే ఈ దొండకాయ ఫ్రైలోకి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎక్కువగా తీసుకున్నా పర్లేదు, తక్కువగా తీసుకున్నా పర్లేదు. ఉల్లిపాయలు మాత్రం చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఐరన్ బాండీ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ బాండీ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఈ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు. మనం కర్రీకి ఏ విధంగా వేసుకుంటామో అంతే వేసుకుంటే చాలు. ఈ ఫ్రై మరీ డీప్‌గా ఫ్రై చేయకుండా కొంచెం కర్రీ కిందనే ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసేసి కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఎల్లుల్లిపాయలు బాగా మాడకూడదు. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలను వేసేసుకొని బాగా కలుపుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 50% బాగా మగ్గిపోయిన తర్వాత దొండకాయ ముక్కల్లోకి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేయాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా 2 ఈక్వల్‌గా ఫ్రై అయ్యేటట్టు హై ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేయాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా ఇందులోకి సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. కారం కొంచెం లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం పసుపు వాసన పోయేంత వరకు మరలా ఫ్రై చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుంటే బావుంటుంది. తర్వాత దొండకాయ ముక్క అలాగే ఆనియన్స్ కూడా 2 ఈవెన్‌గా ఫ్రై అయినాయి. అక్కడ వాటర్ ఏమి కూడా రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్‌లో సాల్ట్ వేసాం కాబట్టి. దొండకాయ ఫ్రైలో ఎప్పుడైనా లాస్ట్‌లో సాల్ట్ వేసుకుంటేనే దొండకాయ ఫ్రై టేస్ట్ బావుంటుంది. మూత పెట్టకూడదు. దగ్గరుండి ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేసాను. ఈ ఫ్రై రసంలో అయినా లేదంటే పప్పులోకైనా బావుంటుంది. అసలు అవేమీ లేకపోయినా వట్టిదే ఈజీగా తయారు చేసుకొని తినేయవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి.